పరిశీలించి దాని మీద నేను నా ఒపీనియన్ వరకు మాత్రమే చెప్తున్నాను. ఈ జ్యోతిషి శాస్త్రమే ఒక నమ్మకానికి సంబంధించిన శాస్త్రం. నమ్మకం ఉంటే నమ్మండి, లేకపోతే వదిలేయండి. డిస్కషన్స్ మాత్రం దీని మీద మనం పెట్టద్దు. ఓకేనా? కావాలంటే ఎవరి ఒపీనియన్ మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంతవరకు మాత్రం నేను చెప్తాను. ఓకేనా? బుధుడు సప్తమంలో ఉంటే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేది ఎక్కడ రాసలేదు. ఎక్కడ రాసిందేమో నాకు చూపించండి. అంటే అదే చేస్తాడని లేదు. 1,90,000 ఆయన చేసుకోవచ్చు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేసుకుంటాడు. మన ఇష్టం కాదు అది. ఓకేనా? ఇప్పుడు 5/12/2025 నాడు ఒక అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. పొద్దున్న 10:09 అన్నట్టుగా పంచాంగాలలో ఉంది. ఆ ముహూర్తాన్ని వాళ్ళు మకర లగ్నంలో పెట్టారు. మనం చూద్దాం. ముందు పంచాంగ శుద్ధి చూద్దాం. పంచాంగ శుద్ధి ఉందా లేదా? కృష్ణ పంచమి, శుక్రవారం, రోహిణి నక్షత్రం, సాధ్య యోగం, బలవకరణం. అన్నిటికన్నా ముందు చెప్పాలంటే పంచమి, ఈ పాడ్యమి తిథి నంద తిథి అవుతుంది. నంద తిథిలో అన్నప్రాసన ముహూర్తం పెట్టకూడదు, కానీ పెట్టారు. సరేనా? లగ్నం నుంచి దశమంలో ఎలాంటి గ్రహాలు ఉండకూడదు. మకర లగ్నంలో ముహూర్తం పెట్టారు, దశమంలో బుధుడు ఉన్నాడు. ఇదొక పాయింట్గా నాకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటి అంటే వింశోపక బలం చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. 12.5 వస్తుంది. 12.5 వస్తుంది. 12.5 వింశోపక బలం ఉంది అంటే ఇది గ్రహాల అమరిక మాత్రమే. తిథితో దీనికి సంబంధం లేదు. లగ్నం నుంచి గ్రహాలు, దుష్ట గ్రహాలు, శుభగ్రహాలు ఎలా అమరి ఉన్నాయి అనేది మాత్రమే ఇక్కడ మనకి ప్రధానం తప్ప వేరే ఏమీ కాదు. 12.5 చాలా అద్భుతంగా ఉంది. సరేనా? ఈ తిథి ఒకటి, దశమంలో బుధుడు, ఈ 2 పాయింట్లు నాకు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటి? ఎవరికైతే మీరు అన్నప్రాసన జరిపిస్తున్నారో వారి లగ్నం నుంచి, వారి చంద్రుడి నుంచి, వారి లగ్నం నుంచి ఈ లగ్నానికి కుదురుతుందా లేదా చూసుకోవాలి. చంద్రశుద్ధి, తారాశుద్ధి చూసుకుని ఇవి కనుక కుదిరితే ఈ ముహూర్తంతో మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏమన్నా ఉంటే నా నంబర్ స్క్రీన్ మీద ఉంది కదా, ఫోన్ చేయండి. డెఫినెట్గా నేను మీ అందరితోటి మాట్లాడతాను. సరేనా? నమస్కారం.